లోపలనే వాటికి సంబంధించి ఒక పర్యవేక్షణ చేసి సంబంధిత అధికారులకు సూచనలు అభివృద్ధి కానీ ఇతర ఈ కమ్యూనిటీ హాల్ ప్రోగ్రెస్ కానీ ప్రోగ్రెస్ కానీ తదుపరి పడేటువంటి మార్కెట్ యార్డ్కి వచ్చిన డీలర్లకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని విధంగా దుకాణ కార్మిక సంబంధించి కానీ ఆరోగ్య చెరువుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. దాంట్లో కూడా అంటే 100% అన్ని రకాలుగా చేయాలని ఎదురుగా మళ్ళీ చెట్టు టిక్కర్ దాకా 4 లైన్కి సంబంధించినటువంటి కంప్లీట్ లైటింగ్ సంబంధించి కూడా డివైడర్ చేసి కానూరు చేసి మిక్సర్ మార్కెట్ నాన్ మిక్సర్ మార్కెట్ జరుగుతూ ఉంది. వాటి కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలతో పాటుగా ఒక స్పోర్ట్స్ సంబంధించిన కూడా స్టేడియం ఇష్యూషన్ చేస్తే స్విమ్మింగ్ పూల్ ట్యాంకర్ రాగానే దాన్ని కూడా త్వరలోనే ప్రోగ్రెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంపార్టెంట్గా ఇష్యూస్ అంటే కొంత డ్రైనేజీకి సంబంధించి మేము వాటర్ ఎక్కడైతే ఎఫెక్ట్ మొన్న హైయెస్ట్ రైన్ పడ్డప్పుడు ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ వాటిని ఐడెంటిఫై చేసాం. వాటిని అంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాం. ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి ఊళ్ళో నుంచి ఈ హైవేకి రోడ్డు కనెక్టివిటీ కానీ లేకపోతే ఉదాహరణకు కోర్టు పక్కన నుంచి ముందుకు పోతే ఆ రోడ్ ఒకటి కనెక్టివిటీ చేస్తే అటు పోతారం కనెక్టివిటీ అటువంటి ఈ ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్స్ సంబంధించి అట్లా ఆరోగ్య అట్లా చెరువుకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు కొన్ని మధ్యలో ఆగినాం. అటువంటి కనెక్టివిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం, డ్రైనేజ్ చేయడం చేయకూడదు. ఈ రెండు ప్రాధాన్యతతో పాటు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నదాంట్లో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ చాలామంది ఇక్కడ ప్రాబ్లం లేదు. డ్రైనేజ్ కానీ మేనేజ్మెంట్ ప్రాపర్గా నడుస్తూ ఉంది. మన అందరూ గ్రామీణ ప్రాంతంలో వస్తే కాబట్టి మన ఫౌండేషన్ వేసుకోవాలి. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తుంది. ఫస్ట్ వచ్చిన 3 కోట్ల రూపాయలు స్టార్ట్ అయితే దాన్ని ప్రిన్సిపల్ వాకింగ్ ట్రాక్ సహా ఎవ్రీథింగ్ మనకు ప్రజలంతా పోయి అక్కడ రిలాక్స్ అయిపోతుంది. వాకింగ్ మొత్తం అన్ని ఇప్పుడు దాదాపు 44-50 వర్క్స్ నడుస్తున్నాయి. 44 వర్క్స్ సంబంధించి 10-12 డిగ్రీ నడియాలా, ఇంకో 10-12 డిగ్రీ వర్క్స్ లిస్ట్ మొత్తం తీసుకొని ప్రోగ్రెస్ను 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటాం. ప్రోగ్రెస్ ఎక్కడెక్కడైతే శాంక్షన్ అయ్యి కొన్ని పనులు స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్టార్ట్ చేసుకోకపోతే క్యాన్సిల్ చేసుకుంటే కోడది కాబట్టి కోడ అయిపోయాక ఇందిరామ్మ ఇంటర్ కూడా కొంత సెకండ్ ప్లేస్ టౌన్లో ఎక్కించేది ఉంటుంది. టౌన్లో ఓటిస్తాం. ఎవరైనా అర్హులై ఎన్నుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎన్నికలు అవుతారు. రేషన్ కార్డు రానుడు అప్లై చేసుకోండి. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ, కొత్త మార్పులు చేర్పులు చేసుకోండి. అవన్నిటికి సంబంధించి ఎక్కడ తీసుకుని మన అందరూ గ్రామీణ ప్రాంతంలో వస్తే కాబట్టి మన ఫౌండేషన్ వేసుకోవాలి. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తుంది. ఫస్ట్ వచ్చిన 3 కోట్ల రూపాయలు స్టార్ట్ అయితే దాన్ని ప్రిన్సిపల్ వాకింగ్ ట్రాక్ సహా ఎవ్రీథింగ్ మనకు ప్రజలంతా పోయి అక్కడ రిలాక్స్ అయిపోతుంది. వాకింగ్ కావాలని అవునా కదా ఏమే కోసి
ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి మన భవిష్యత్తు అక్షరం ప్రపోజ్ ఏమో చెప్పారు అమ్మగారు అన్నాడు ఏమో చూపుకుంటానా సార్ మాటల వరకే అంతేనా ఇది వరం ఉంటుందా మీరు కూడా ఉంటున్నా పొన్నం ప్రభాకర్ నేను పొన్నం ప్రభాకర్ అన్న ప్రభాకర్ అన్న ప్రభాకర్ అన్న తెలుసా ఒక్క కుసరా అయితే అందరినీ సరే సరే ఎరా బాగున్నావమ్మా ఏ మందులు చూసుకున్న టైంకు ఫిజియోథెరపీ పిచ్చి పట్టు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఫిజియోథెరపీ అంటే డైలీ పైన పైన మనమే స్లాబ్ వచ్చింది హలో బాగా ఫ్లోరింగ్ హాల్ తయారు చేసి పైన వైద్యులు తయారైపోయింది పద్మశాల తయారైపోయింది మీరు లేట్ కదా మరి డేట్ పెట్టుకుంటారా దుబారా అంతా టైం చేయాలి